మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ సోషల్ మీడియాలో ఖండించారు. పోలీసుల బట్టలు ఊడదీయడానికి యూనిఫామ్ ను ఇచ్చింది నువ్వు కాదు జగన్, కష్టపడి చదివి ర్యాంకులు సంపాదించి తెచ్చుకున్న యూనిఫామ్. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేశాం. రాజకీయ పబ్బం కోసం నువ్వు నీ స్టూడెంట్ పోలీసుల్ని అమ్మనా బూతులు తిడుతున్నావు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, డీజీపీ గారికి నా విన్నపం. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే, ఈరోజు జగన్ తన స్వలాభం కోసము, రాజకీయం కోసము పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాం, బట్టలు ఉడదీస్తాం, అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాబూతులు తిడుతున్నారు. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, రండి ఎవడడ్డం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను జి. సుధాకర్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామగిరి.